హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను వీడియో పెట్టయితే 1 వీక్ పైన అయిపోతుంది. తలకోనకు బయలుదేరాం మేము మా ఊరు నుంచి. దేవరకొండ రూట్ అనేసి ఆ రూట్లో నుంచి బయలుదేరాం. నెరవేలులోకి వెంటర్ అవగానే మా స్కూల్ కనిపించింది. మా స్కూల్లో ఏంటంటే వీళ్ళు ఆపలేదు, నన్ను అక్కడ ఆపకుండా తీసుకెళ్ళిపోయారనమాట. చాలా సంవత్సరాల తర్వాత చూశాను. మా పిల్లలకి ఇదే మా స్కూల్, నేను 6th నుంచి 10th వరకు చదివింది ఇదే అని చెప్పాను. భలే చదివాలు అన్నట్టుగా వాళ్ళు నిలపలేదు, తీసుకెళ్ళిపోయారు. తర్వాత నెరవేలుకి వెళ్ళాక అక్కడ తినడానికి అవి ఇవి తీసుకొని తలకోనకు బయలుదేరాము. నెరవేలు నుంచి 8 కిలోమీటర్లు 9 కిలోమీటర్లు వస్తుంది మనకి తలకోన. అయితే అంత డిస్టెన్స్ ఉంటుంది. మనం నెరవేలులోంచి కొంచెం దూరం వెళ్ళగానే అక్కడ వచ్చి టికెట్స్ తీసుకుంటారు. చెక్ పోస్ట్ ఉంది. వాహనాలకి అయితే తీసుకుంటారు. మామూలుగా స్కూటర్కి అయితే ఎంత, కారుకి అయితే ఎంత, ఆటోకి అయితే ఎంత అనేసి తీసుకుంటారు. అది దాటుకొని కొంచెం ముందుకు వెళ్ళగానే నేనైతే ఎప్పుడు చూడలేదు. అక్కడ మధ్యలో ఒక కోనేరు ఉందన్నమాట. ఆ కోనేరు నేనైతే చూడలేదు ఇంతవరకు. ఇన్ని రోజులు నేను వెళ్తున్నాను కానీ వస్తున్నాను కానీ అక్కడ కోనేరు ఉందనే విషయం నాకైతే తెలియదు. ఫస్ట్ టైం చూస్తానమాట కోనేరు. అది మీకు కూడా చూపిస్తూ ఉండండి. పుట్టు చూడ ఎంత ఉందో. అవును, ఇది నేను ఎప్పుడు చూడలేదే. ఉంది నిజంగానే. దేనికి కట్టినారు ఇది కోనేరు? మేము గుడుగులు ఎత్తుకొని వచ్చేటప్పుడు ఇక్కడ ఆగుతాం. రిటర్న్ పోయేటప్పుడు ఇక్కడ ఆగితే అన్నాలు ఎత్తుకొని వస్తారు కదా, ఇక్కడ కూర్చొని అన్నాలు తినేసి మళ్ళీ ఇంటికి పోయేవాళ్ళం. మళ్ళీ ఇప్పుడు కూడానా? ఇప్పుడు లేదు, ఇప్పుడంతా ట్రాక్టర్లు వచ్చేసి అంతా. చింతమానుడు ఆడొచ్చిందో కోనేట్లో. 2 చింతమానులు ఉన్నాయి. ఈ చింతమానులు కూడా ఎవరో వేసి ఉంటారు గింజలు తినేసి. ఆ గుడి ఆడో ఉంటే ఈడ ఎందుకు కట్టినారు కోనేరు? దారిలో వాళ్ళ నీళ్ళ కోసం. నేనైతే చూడలేదు, ఫస్ట్ టైం ఇదే చూడడం. ఇన్ని ఏళ్ళల్లో కోనేరు ఉందని నాకు తెలియదు. ఎన్ని సంవత్సరాల నుంచి కొత్తగా కనిపెట్టినాను అనమాట ఇప్పుడే నేను కోనేరు. ఇప్పుడు అడవిలో సౌండ్ చూడండి, జేరంగులు అంటాం కదా, అది సౌండ్ చూడండి ఎలా ఉన్నదో. శివరాత్రికి అయితే ఇక్కడ మనం చాలా 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ల దూరం నుంచి అయితే షాపులన్నీ స్టార్ట్ అయిపోతాయి అన్నమాట. ఇదిగోండి, మనం ఇప్పుడు ఎంటర్ అయ్యాము. దీని లోపల కూడా చాలా ప్రదేశాలు ఉన్నాయి, తర్వాత చూద్దాము. మనం అయితే ఇప్పుడు తలకోనకు చేరుకున్నాము. ఇదేనండి ఎంట్రన్స్. లోపల గుడి, దాని విశేషాలు. ఇక్కడ ఉన్న స్వామి అయితే ఈశ్వరుడు, సిద్ధేశ్వరుడు అన్నమాట. ఈ గుడికి సంబంధించిన పురాణ గాథ ఒకటి ఉంది, ఒక స్టోరీ ఉందన్నమాట. దాని గురించి కూడా తెలుసుకుందాము. తర్వాత తలకోనకి ఆ పేరు ఎలా వచ్చింది, వాటర్ ఫాల్స్ గురించి, ఇక్కడ జీడి మామిడికాయల ప్రత్యేకత ఏంటి, అవే ఏటి మామిడికాయలు అంటారు కదా, వాటి గురించి అన్ని వివరాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం.